హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్వాగతం సుస్వాగతం పెయింట్ పెయింట్స్ కంపెనీకి. ఈరోజు మీ దగ్గర నేను ఒక ప్రోడక్ట్ పెయింట్ పెయింట్స్ వాడు నిర్మించినటువంటి ఒక గొప్ప ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. దాని పేరు ఇంజెక్షన్ గ్రౌట్. ముందుగా ఇంజెక్షన్ గ్రౌట్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. ఏదైనా సరే ఒక కెమికల్ని ప్రెషర్ తోటి మీరు ఇంజెక్ట్ చేస్తే దాన్ని ఇంజెక్షన్ గ్రౌటింగ్ అని అంటారు. సో మరి ఇది ఎందుకు చేస్తారు, ఏ కేసెస్లో చేస్తారు, ఈ ప్రోడక్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇంజెక్షన్ గ్రౌట్ బేసిక్గా ఇప్పుడు మీరు బాత్రూమ్స్లో ఎక్కడైనా మీకు లీకేజెస్ అవుతున్నాయి, బాత్రూమ్ లీకేజెస్ వల్ల వాటర్ అంతా కూడా గోడలలో వచ్చేసి ఒక డ్యాంప్నెస్ వచ్చింది, ఒక చెమ్మ ఫామ్ అయిపోయింది. అలాంటి ప్లేసెస్లో మీరు ఇంజెక్షన్ గ్రౌటింగ్ అనేది చేస్తాం మనం. అంతేకాదు ఫ్రెండ్స్, సెల్లార్లో రీటైనింగ్ వాల్స్లో లీకేజెస్ ఉన్నాయి, సీపేజెస్ ఉన్నాయి, ఆ వాటర్ అంతా లోపల ఉంది వాల్స్ లోపల అన్నా కూడా ఇంజెక్షన్ గ్రౌటింగ్ అనేది మనం చేస్తాం. సో ఇప్పుడు ఈ ఇంజెక్షన్ గ్రౌటింగ్ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. ఒకటేమో పాలిమర్ గ్రౌటింగ్ అంటాం, ఇంకోటేమో సిమెంటీటియస్ గ్రౌటింగ్ అంటాం. పాలిమర్ గ్రౌటింగ్ అంటే ఏంటి అంటే ఎక్కడ వాడతారు మెయిన్ పాలిమర్ గ్రౌటింగ్? పాలిమర్ గ్రౌటింగ్ వాడేది ఏంటంటే బాత్రూమ్స్లో, తర్వాత చిన్న చిన్న ట్యాంక్స్లో, అండ్ నేను చెప్పిన వాల్స్లో ఎక్కువగా లీకేజ్ లేదు, గ్రౌటింగ్ చేస్తే లీకేజ్ అనేది పోతుంది, అరెస్ట్ అవుతుంది అనుకుంటే అక్కడ వాడతాం. అదే సిమెంటేటియస్ అవుతేనేమో చాలా ఎక్స్ట్రీమ్ లీకేజ్ ఉంది, ఎక్స్ట్రీమ్ సీపేజ్ ఉంది, వాటర్ అనేది మనకి కింద నుంచి పైకి వస్తుంది, ఆ రీటైనింగ్ వాల్ నుంచి ప్రెషర్తో వాటర్ వస్తుంది అంటే మనం అది వాడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత దీన్ని వాడే అప్లికేషన్లు ఏంటి, ఎలా యూజ్ చేయాలి ఇంజెక్షన్ గ్రౌటింగ్ అనేది నేను చెప్తాను. సో బేసిక్గా ఫస్ట్ మీకు ఏదైతే సర్ఫేస్ ఉందో ఫస్ట్ ప్రాసెస్ ఇస్ డ్రిల్లింగ్ ఆఫ్ హోల్స్. మీరు హోల్స్ని డ్రిల్ చేస్తారు, డ్రిల్లింగ్ మిషన్ తోటి హోల్ డ్రిల్ చేస్తారు. ఎక్కడ డ్రిల్ చేస్తారు? ఎక్కడైతే మీకు వాటర్ అనేది సీపేజ్ వచ్చిందో, లీకేజ్ అవుతుందో, డ్యాంప్నెస్ వచ్చిందో అక్కడ హోల్స్ అనేది డ్రిల్ చేస్తారు. హోల్స్ డ్రిల్లింగ్ అనేది యూజువల్గా ఎన్ని హోల్స్ పడాలి, ఎన్ని హోల్స్ అనేది మనం డ్రిల్ చేయాలనేది అది ఒక ఇంజనీర్ కానీ ఒక వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్ కానీ మీకు కండిషన్ చూసి, సైట్ కండిషన్ చూసి చెప్పగలుగుతాడు ఎన్ని హోల్స్ చేయాలనేది. యూజువల్గా 1 మీటర్ ఆర్ 2 మీటర్ డిస్టెన్స్లో మనం హోల్స్ చేసుకుంటూ ఉంటాం. ఇది చేసుకొని ఫస్ట్ డ్రిల్లింగ్ హోల్స్ డ్రిల్ చేసేసి, డ్రిల్ చేసిన హోల్లో మనం ఒక పైప్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. పైప్ ఇన్సర్ట్ చేసేసి ఆ పైప్ చుట్టూ మన పెయింట్ ప్లగ్ అనే ఒక ప్రోడక్ట్ తోటి, కంపెనీ యొక్క పెయింట్ ప్లగ్ ప్రోడక్ట్తో దాన్ని మొత్తం సీల్ చేస్తాం. సీల్ చేసి ఆ పైప్లో మన ఏదైతే ఇంజెక్షన్ గ్రౌటింగ్ మెషిన్ ఉంటుందో ఆ గ్రౌటింగ్ మెషిన్ యొక్క పైప్ని ఆ పైప్కి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసేసి అందులో మనం ప్రెషర్ తోటి లోపలికి కెమికల్ని పంపిస్తాం. ఎప్పుడైతే ప్రెషర్ తోటి కెమికల్ని లోపల పంపిస్తామో అది లోపలికి ఇండ్యూస్ అయ్యి, అంటే ఆ పర్టికులర్ సీపేజ్ ఎక్కడ ఉందో అక్కడ ఇండ్యూస్ అయ్యి లోపలికి ట్రావెల్ చేసి మనకి లోపల ఉన్నటువంటి వాటర్ని కానీ లీకేజ్ని కానీ వేరే ఇంకొక ప్లేస్ నుంచి దాన్ని ప్రెషర్ తోటి బయటకి పంపిస్తాం. ఈ విధంగా లోపలికి వెళ్ళిన కెమికల్ ఏం చేస్తుందంటే వాటర్ని బయట పంపించేసి అక్కడ సెటిల్ అయిపోతుంది. సెటిల్ అయిపోయి ఆ కెమికల్ అక్కడ స్ట్రెంత్ అనేది వాల్కి కానీ మీ డ్యాంప్ ఏరియాకి కానీ లీకేజ్ అనే ఏరియాకి కానీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంతేకాదు ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ఇంజెక్షన్ గ్రౌటింగ్ని చేయడానికి మీరు ఒక ఇంజనీర్ని కానీ ఒక ఎక్స్పర్ట్ని మనకి హెల్ప్ తీసుకుంటే మీకు కరెక్ట్గా నెంబర్ ఆఫ్ హోల్స్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ సర్ఫేస్ అనేది మీకు ఎక్కడ చేయాలనేది ప్రాపర్గా ఐడెంటిఫికేషన్ అనేది మీకు అవుతుంది.